కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, చెన్నగాని దయాకర్ పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని, పేపర్లు లీకులు చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి కేటీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు. వాంఛైనటువంటి ఉద్యోగాల క్యాలెండర్ లేదా జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి చట్టబద్దం చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మహాపుష్పాభిషేకం, పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచే కార్యక్రమాన్ని సంబరాలు జరుపుకున్న నిరుద్యోగులతో నేను ఒకటే సవాల్ విసురుతున్నా. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఆర్ట్స్ కాలేజీకి వస్తారంటున్నారు. మేము ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. మేము జాబ్ క్యాలెండర్, మీరు 10 సంవత్సరాల కాలంలో మీకు జాబ్ క్యాలెండర్ వేయటం చేత కాలేదు. ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా, పోటీ పరీక్షను కూడా సక్రమంగా పెట్టడం చేత కాలేదు. అన్ని లీకులు, ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పారదర్శకంగా, వేగవంతంగా, పటిష్టంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడం. కాబట్టి మేము సవాలు విసురుతున్నాం. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాలకు వస్తారు, భారీ విద్యార్థి నిరుద్యోగ సభలో పాల్గొంటారు. మరి మీరు రాగలరా అని చెప్పి మేము సవాలు ఇస్తున్నాం. ఆ సవాళ్లను స్వీకరించాల్సిందిగా మీకు హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక, నిరీక్షణలో, ఆవేదనలో, ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ కావాలి. ఎక్కడ కూడా పోరాటాలు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. పారదర్శకంగా యూపీఎస్సీ తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం చాలా నిరుద్యోగులకు ఇది గొప్ప వరంగా భావించాలని తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఆలోచనను 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంవత్సరాల తరబడి తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్లుగా ఎక్కడ కూడా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనేది ఆ పరిష్కారం, జాబ్ క్యాలెండర్ గా పరిష్కారం చూపి